నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. వైఎస్ఆర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దెకుంటలో శుక్రవారం రాత్రి ఓ రైతు కుటుంబం అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడింది. 40 సంవత్సరాల నాగేంద్ర అనే రైతు చిన్ని తోట సాగు చేస్తూ మరో 10 ఎకరాల వరకు కౌలుకు తీసుకున్నాడు. మరోవైపు దాదాపు 20 లక్షలకు పైగానే అప్పులు చేశాడు. ఇటు ఆదాయం రాకపోగా అటు రుణభారం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతు నాగేంద్ర మనోవ్యధకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలోనే భార్య వాణి 38 సంవత్సరాలు, కుమార్తె గాయత్రి 12 సంవత్సరాలు, కుమారుడు భార్గవ్ 11 సంవత్సరాలు రాత్రి 9 గంటల ప్రాంతంలో తోటలో భార్యకు పిల్లలకు ఉరివేసి తర్వాత నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కొక్కరిగా తోటలోకి వెళ్లడాన్ని గమనించిన గ్రామస్తులు అనుమానంతో అక్కడికి వెళ్లి చూసేసరికి అప్పటికే అందరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించిన గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.